మనకు రక్షణ లభించు సమయం మరింత దగ్గరైనది. రెండవ పఠనం పునీత యోహానుకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 2వ వచనం వరకు మరియు 21వ వచనం నుంచి 24వ వచనం వరకు. పునీత యోహానుకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 2వ వచనం వరకు మరియు 21వ వచనం నుంచి 24వ వచనం వరకు. ప్రియులారా, తండ్రి మనల్ని ఎంతగా ప్రేమించునో చూడు. ఆయన మిక్కుటమును ప్రేమ వలనని మనం దేవుని బిడ్డలమని పిలువబడుచున్నాము. యథార్థముగా మనము అట్టివారమే. లోకము దేవుని ఎరుగలేదు, అందువలననే అది మనలను కూడా ఎరుగదు. ప్రియులారా, మనము ఇప్పుడు దేవుని బిడ్డలమే, కానీ ఇక ఏమి కానుంటిమో ఇంకనూ స్పష్టం కాలేదు. క్రీస్తు దర్శనం ఇచ్చినప్పుడు ఆయన యథార్థ రూపమును మనము చూద్దుము, కనుక ఆయన వలె ఎదుగుము అని మాటలు మనకు తెలియదు. కనుక ప్రియ స్నేహితులారా, మన హృదయము మనలను నిందింపుకున్నచో దేవుని సమక్షమున మనకు ధైర్యము ఉండను. ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయనకు సంతోషము కలిగించి పనులను వనరుతుము. కావున మనము కోరు సమస్తమును ఆయన నుండి పొందెదము. ఆయన కుమారుడు యేసుక్రీస్తు నామమునందు విశ్వాసము కలిగి క్రీస్తు ఆజ్ఞాపించినట్లే అన్యోన్య ప్రేమ కలవారము కావాలని దేవుని శాసనము. దైవ శాసనముకు విధేయులకు వారు దేవుని యందు, దేవుడు వారి యందు ఉండెను. ఆయన మనకు ఒసగిన ఆత్మ వలన దేవుడు మన యందు ఉన్నాడని మనకు తెలియను. ఇది ప్రభుని వాక్కు.